చేయలేడు కదా. శ్రమలో సహనం అంటే ఏంటంటే నమ్మాలి. ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచిన మీరు నమ్మాలి, నమ్మిక ఉంచండి. ఏ కార్యాలు మీకు జరగకపోయినా దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను నీకు తోడే ఉంటాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తున్న కీర్తనలు చెప్పినట్టుగా, మరి 91లో చెప్పినట్టుగా దేవుడు మీ యొక్క శ్రమల్లోంచి మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. మీరు చేయవలసింది ఏంటంటే సహనము కలిగి మన నమ్మకం ప్రభు యందు సంపూర్ణంగా ఉంచుకొని మీరు ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ప్రభు మీద నమ్మకం పెట్టుకోరు కదా. చాలా మంది ఏదో చెయ్యాలి కదా ప్రార్థన అని చెప్పి చేసేస్తారు కానీ నమ్మకం ఉంచుకోరు. దేవుడు ఈరోజు దినాన్ని దర్శిస్తున్నాడు. మీరు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఏముంచాలంట, సంపూర్ణమైన నమ్మకం ఉంచి మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మీరు సంపూర్ణమైన నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తారో మీరు అనుకునే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఎందుకనంటే ఎలియాజరు ఆ యొక్క యజమాని చెప్పినటువంటి కుమార్తెని తీసుకురావాలని అంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఎంత అవసరం. అప్పుడు ఎలియాజరు ఎవరికి ప్రార్థన చేస్తాడంటే దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డ ఇక ఈ విధంగా ఉన్నట్లయితే ఆ బిడ్డ నువ్వే ఏర్పాటు చేసుకున్నావు, అదే నా యొక్క యజమాని యొక్క కుమారుడికి ఆమె భార్య అవుతుంది అని చెప్పి తన మనసులో దేవుడికి మొరపెట్టినప్పుడు మరి ఎలియాజరు ఎలా అయితే అనుకున్నాడో అలాగే దేవుడు అక్కడ ద్వారాన్ని చూపిస్తాడు. ఎప్పుడైతే ద్వారాన్ని చూపించాడో వెంటనే అయితే ఈ యొక్క కుమారుడు కొరకు ఈమెనే సిద్ధపరచాలి, నా యజమాని యొక్క కుమారుడికి భార్యగా ఈమెనే సిద్ధపరచాలని చెప్పి అతను ఎలియాజరు అనుకుని మరి ఎలియాజరు ఏదైతే సూచనలు పెట్టుకున్నాడో ఆ సూచనలన్నీ ఆ బిడ్డ చేసినప్పుడు అప్పుడు వెంటనే తనతో పాటు తన యజమాని దగ్గర తీసుకెళ్ళి తన యజమాని కుమారుడికి మరి భార్యగా ఆమెను సిద్ధపరిచారు రెబెక్కాని. అలాగా మీరు దేవుడికి మొరపెడితే దేవుడు ఏదైనా చేస్తాడు. సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. తొందరపడతనంతో ఏవో నిర్ణయాలు తీసుకొని సమస్యలు గుండా వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు కొని తెచ్చుకునేవారుగా మీరు ఉన్నారా? ఒకవేళ ఆ మార్గంలో వెళ్తున్నారేమో ప్రతిదీ మీ ముందు ఏది ఉన్నా సరే దేవుడిని చెప్పండి. ప్రభు ఈ పని మీద వెళ్తున్నాను, ఇది నీ చిత్తమైతే ఆ పని జరిగించు ప్రభు ఆ పని మీద వెళ్తున్నాను తండ్రి, ఆ పనిలో నీ చిత్తమైతే జరిగించిన ప్రభు ఈ విషయంలో ఇవి ఇలా చేయాలనుకుంటున్నాను, అది నీ చిత్తమైతే మంచిగా మేలుగా ఉంటుందంటే జరిగించు ప్రభు. లేదు దీనివల్ల ఎటువంటి కీడు వస్తుందని ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన తీసివే ప్రభు. ఎప్పటికప్పుడు మీరు దేవుడికి ఏం చేయాలంట, ప్రార్థన చేసుకునే వారుగా ఉందరుగాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటారో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే హెబ్రీ 10లో చూసినట్లయితే అక్కడ ఏమనుంటుందంటే 32-35 వచనాలు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించి పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకునండి. చూసారా, మన గొప్ప పోరాటం శ్రమల్లో మరి కొన్ని పోరాటాలు ఉంటాయి. ఎంత పోరాటాలు అంటే యోబు భయంకరంగా పోరాడు కదా. ఎలాంటి పోరాటం అంటే అయింది, శరీరం కదా, లోకపరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో శరీరమే సహకరించలేని పరిస్థితి. ఎంత శ్రమ పోరాటం చూడండి యోబు చూసినట్లయితే. సొంత బిడ్డలను